రానున్న రోజుల్లో ఇవాళ ఏదైతే మనకి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 50 కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ అదంతా ప్రక్రియ కూడా 2027 నుంచి మొదలవుతుంది. ఇక్కడ నెల్లూరు పార్లమెంట్లలో దాదాపు ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ యాడ్ కాబోతున్నాయి. డెఫినెట్ గా ఏ ఉద్దేశంతో అయితే నేను ప్రజల్లోకి వచ్చాను అంటే మీరు అనుకోవచ్చు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, అవి వాటితో ఒక మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు కూడా నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో కనెక్ట్ అవ్వాలి, ఆ ఉద్దేశం ప్రజలకు ఏదైనా చేయాలి. వాళ్ళకి ఏదైతే మా నాన్నగారు అసలు రాజకీయాలు రావడానికి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, నెల్లూరు జిల్లా ఒక టాప్ గా ఉండాలి, అందులో మన ప్రాంతం కూడా కొద్ది బాగా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చారు. అదే ఉద్దేశం చూసి నేను కూడా రావడం జరిగింది. ప్రజలకి ఏదైనా గ్రేటర్ ఇంపాక్ట్ చేయొచ్చు రాజకీయాల్లో ఉండడం వల్ల. ఒక ఎమ్మెల్యే అయితే ఒక ప్రాంతాన్ని మొత్తము డెవలప్ చేసే కేపబిలిటీ మనకు ఉంటుంది. అదే ఉద్దేశము ఖచ్చితంగా అదే ఉద్దేశంతో నేను ఉన్నాను. రేపు రాబోయే 2029 లేదా ముందే జమిలీ ఎలక్షన్స్ వస్తే ముందే డెఫినెట్ గా కంటెస్ట్ లో ఉండడానికి నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నాను. అలానే పార్టీ కూడా అదే లైన్ లో ఉంది. నాకు వచ్చిన ఇండికేషన్ ప్రకారం అదే లైన్ లో ఉంది. డెఫినెట్ గా రేపు అందరి అభిలాష అది నాతో నడిచిన ప్రజలు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, మా డాడీ ఫాలోవర్స్ కానివ్వండి, అందరూ కూడా అదే అభిలాషతో ఉన్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో 100% మేము కంటెస్ట్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాము. ఇంకా ఎటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలో డెఫినెట్ గా ప్రజలందరి అభిమానంతో అలానే పార్టీ సపోర్ట్ తో డెఫినెట్ గా వెళ్తాం. ఎలక్షన్ లో మీరు వేమిరెడ్డి ప్రశాంత్